ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి అదే రకంగా లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీల కంటే వైసీపీ పార్టీ ప్రచారంలోనూ అదే రకంగా అనేక రకాలైనటువంటి సామాజిక సమీకరణాలని దృష్టిలో పెట్టుకుని వారిని సెలెక్ట్ చేసినటువంటి స్టార్ క్యాంపెయినర్ల విషయంలోనూ అదే రకంగా బూత్ కమిటీలని నిర్ణయించడంలోనూ అన్ని పార్టీల కంటే వైసీపీ పార్టీ ముందంజలో ఉందా? ఒక్కసారి మన వివరాల్లో కనుక వెళ్తే ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసినటువంటి విధంగా రాష్ట్రంలో దాదాపుగా 46,372 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయనేటటువంటి వాస్తవాన్ని వారు చెప్పడానికంటే ముందే వైసీపీ పార్టీ 47,000 పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి కంప్లీట్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారు అనేటటువంటి విషయం ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యం కలిగించక మానదు. సో ఒక పార్టీ గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాన్ని పరిపాలించడమే కాకుండా అంతకుముందు ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పాత్రని చాలా సమర్థవంతంగా నిర్ణయించి 3,780 కిలోమీటర్ల పైబడి పాదయాత్ర చేసి ప్రజలకు చాలా చేరువుగా వెళ్ళినటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 2024 ఎన్నికలకి సంబంధించిన పార్టీ పరమైనటువంటి నిర్మాణం కంప్లీట్గా పూర్తయింది అంటల్లో ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఆశ్చర్యం లేదు. చాలా ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం. ఇంత తక్కువ సమయంలో కూటమికి సంబంధించిన అభ్యర్థులు, కూటమికి సంబంధించిన యొక్క పార్టీల యొక్క నిర్మాణం కంటే వైసీపీ పార్టీ నిర్మాణం చాలా బలంగా ఉందనేటటువంటి సంకేతం వారి యొక్క నిర్ణయం ఏదైతే ఉందో వైసీపీకి సంబంధించిన పార్టీలో ఉండేటటువంటి ముఖ్యమైన నాయకులకి సంతోషం కలిగించేటటువంటి విషయం. అదే రకంగా ప్రతి బూత్ కమిటీలో కూడా ఒక అధ్యక్షుడు 10 మంది సభ్యుల్ని నిర్ణయించటం అనేటటువంటిది. అంటే 47,000 బూత్ కమిటీల్లో పోలింగ్ బూతుల్లో సంబంధించి 47,000 మంది అధ్యక్షులు, అదే రకంగా 4,70,000 మంది సభ్యులతో ఈ కార్యక్రమాన్ని అంటే ఓటర్ని పోలింగ్ బూత్కు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ వైసీపీ పార్టీ ఏదైతే ఉందో అన్ని ఆర్గనైజేషన్స్ కంటే అన్ని పార్టీల కంటే ముందు ఉంది అనేటటువంటిలో ఎక్కడా కూడా ఏ రకమైన ఆశ్చర్యం లేదు. సో వివరాల్లోకి ఈ రకమైనటువంటి విషయాలు కనుక జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం ప్రకారం కనుక చూస్తే అతి ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉంటాయో అన్ని నియోజకవర్గాల్లో తన మలివిడత ప్రచారాన్ని కంప్లీట్ చేయడమే కాకుండా ఆఖరిగా 4 నియోజకవర్గాలు అనేటటువంటి వాటి మీద సంపూర్ణమైనటువంటి దృష్టి పెట్టడం కూడా మన నోటీసులోకి వచ్చింది. ఆ 4 నియోజకవర్గాలు మనం ఊహించినటువంటి అంత పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. మొట్టమొదటిగా పిఠాపురం, రెండోది మంగళగిరి, మూడోది హిందూపూర్, నాలుగోది కుప్పం. ఈ 4 నియోజకవర్గాలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం ఏదైతే ఉందో చాలా ముందంజలో ఉండటమే కాకుండా 4 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ గెలవబోతోంది అనేటటువంటి సమాచారం చాలా సంక్షిప్తంగా మన దగ్గరికి వచ్చింది ఆల్రెడీ. ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారి కంటే దాదాపు 4.5% యాజ్ ఆన్ టుడే వంగాగీత గారికి ఎక్కువ ఉందనేటటువంటి సమాచారం మన దగ్గరికి వచ్చింది. సో దాంతోపాటుగా ముద్రగడ పద్మనాభం గారు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ కనుక గెలిచేటట్లయితే తన పేరు కూడా మార్చుకుంటాననేటటువంటి మాట చాలా నిర్భయంగా చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. అంటే అక్కడ ఫీల్డ్ లెవెల్లో ఉండేటటువంటి ఒక విలువైనటువంటి సమాచారం వాస్తవ పరిస్థితుల్ని అద్దం పడుతూ ముద్రగడ పద్మనాభం గారు చెప్పినటువంటి మాట, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ యొక్క సినీ గ్లామర్ నడవదు, ఇక్కడ రాజకీయ నాయకులకు మాత్రమే ప్రాధాన్యత ఉంది. ఒకవేళ ఇక్కడ మత్స్యకార వర్గానికి సంబంధించిన వారు కానీ లేదా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారు కానీ కాపుల్లో అత్యధిక సంఖ్యాకులు కానీ వారిని అడిగినా కూడా వారందరూ కూడా ఒకటే మాట మాట్లాడుతున్నారు, వైసీపీ ప్రభుత్వాల వలన ప్రయోజనం పొందినటువంటి వేలాది మంది ఇవాళ ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్నామనేటటువంటి మాట మాతో చెప్పారనేటటువంటిది వైసీపీ నాయకుల యొక్క అభిప్రాయం. అంచేత పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి మరొకసారి అసెంబ్లీ గేటు కూడా ముట్టేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం, అదే రకంగా వైసీపీ పార్టీ అభిప్రాయం. అందుకే ఈ రాబోయేటటువంటి 10 రోజుల కాలంలో పిఠాపురం నియోజకవర్గం మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం. అదే రకంగా మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ఎంత ప్రయత్నం చేసినా కూడా మంగళగిరిలో అతను గెలుపు అనేటటువంటిది అసంభవం అనేటటువంటి వాస్తవ పరిస్థితి వాళ్ళ అక్కడ అందరూ సంక్షిప్తంగా అక్కడ ఉండబట్టి ప్రజలందరి దగ్గర నుంచి ఆ రకమైనటువంటి సమాచారం వస్తుంది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలనేటటువంటిది. హిందూపూర్ నియోజకవర్గం చెప్పిన వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో
తప్పనిసరిగా ఈ నియోజకవర్గాన్ని గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి నేను గిఫ్ట్ ఇస్తాననేటటువంటి మాట ఏదైతే కాన్ఫిడెంట్గా చెప్పారో దానిలో ముందుకు వెళ్తున్నారు. ఇక కుప్పం నియోజకవర్గంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, కేవలం ఎన్నిక జరగటం, తద్వారా భరత్ అనేటటువంటి చాలా యువకుడు ఎన్నిక కావటం అనేటటువంటిది ఇది మామూలుగా జరిగేటటువంటి ప్రక్రియగానే వైసీపీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా భావిస్తున్నారు. ఏవైనప్పటికీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఈ 4 నియోజకవర్గాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడమే కాకుండా తన యొక్క మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో రాబోయేటటువంటి 10 రోజుల కాలంలో ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టో రీచ్ అయ్యి ఈ 10 మంది స్టార్ క్యాంపెయినర్లుగా వివిధ సామాజిక వర్గాల నుంచి ఎన్నిక కాబట్టినటువంటి సాధారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క నేతృత్వంలో వైసీపీకి సంబంధించిన బూత్ కమిటీ సభ్యులు ఎవరైతే 4,70,000 మంది ఉన్నారో ఇది రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కూడా వీరి యొక్క మేనిఫెస్టో వెళ్ళి ఆ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయడంలో జరిగేటటువంటి కార్యక్రమాలు వివరించడానికి నిర్ణయం తీసుకున్నారు. అదే రకంగా వాలంటీర్ల వ్యవస్థ, ఇప్పటి వరకు కూడా వాలంటీర్ల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులు, ఈవెన్ నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 30,000 మంది మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్యాయం చేసింది, వాళ్ళ తాళిబొట్టి తెంపింది అనేటటువంటి ఆధారం లేనటువంటి ఒక ఆరోపణ చేశారు. సో ప్రొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా కూటమిలో ఉండేటటువంటి భాగస్వామ్య పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీకి సంబంధించిన వారు కానీ రాష్ట్రానికి వారు ఏం చేసినారనేటటువంటిది చెప్పలేదు, రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు అనేటటువంటి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాల వలన ప్రాచుర్యం పొందారో, వైసీపీ ప్రభుత్వం ఏ కార్యక్రమాల వలన దేశవ్యాప్తంగా వారికి గుర్తింపు లభించిందో అవే కార్యక్రమాలు ఇంకొద్దిగా ఎక్కువ మొత్తంలో అమలు చేస్తామనేటటువంటి మాట. అదే రకంగా లేని అటువంటి అప్పుల్ని క్రియేట్ చేసినట్టుగా మాట్లాడారు. ఇవాళ వీళ్ళు కనుక వస్తే మరొక 20 లక్షల కోట్ల రూపాయలు అప్పు తప్పనటువంటి పరిస్థితిలో వారి యొక్క హామీలు ఉన్నాయి. అదే రకంగా ఏ వర్గాన్ని సంతృప్తి పరిచేటటువంటి విధంగా వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ డిక్లేర్ చేసినటువంటి మేనిఫెస్టో తర్వాత కర్ణాటక రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ ఎక్కడైతే లేనిపోయినటువంటి హామీలు ఇచ్చి అవి అమలు చేయలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద అదే రకమైనటువంటి అభిప్రాయాల్ని అనేక మంది వెలిబుచ్చటం అనేటటువంటిది కూడా రాబోయేటటువంటి ఎన్నికల్లో వారి యొక్క ఓటు ఎవరికి వేస్తారనే దాని మీద సంక్షిప్తంగా తెలిసిపోయినటువంటి వ్యవహారం. సో ఇవన్నీ కూడా ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇచ్చినటువంటి హామీలు తప్పిస్తే ఇంప్లిమెంట్ చేసేటటువంటి హామీలు కావు అనేటటువంటిది ప్రజలు కూడా గమనించాలనేటటువంటిది కూడా మా విజ్ఞప్తి. వీటన్నిటి వలన కూడా ఇబ్బంది పడినటువంటి వాలంటీర్లు ఇప్పటికే దాదాపు 85,000 మంది రాజీనామా చేసినారు. సో మరొక కొంతమంది రాజీనామా చేసేటటువంటి బాటలో ఉన్నారు. ఏవైనప్పటికీ కూడా ప్రభుత్వాల దగ్గర నుంచి కేవలం 5,000 రూపాయలు మాత్రమే గౌరవ వేతనం తీసుకున్నా కూడా వారి పట్ల లబ్ధిదారుల పట్ల ఉండేటటువంటి ఒక రకమైనటువంటి కమిట్మెంట్తో ఈ వాలంటీర్లు గడిచినటువంటి 58 నెలల కాలంలో పనిచేశారు. సో అంచేత ఈ రాబోయేటటువంటి 2 నెలలు కూడా వైసీపీ తరఫున అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ తిరిగి అధికారంలో రావడానికి ప్రయత్నం చేయటం అంటే ఈ నిమ్న వర్గాల వారు అణచబడిన వర్గాల వారికి చేసేటటువంటి సహాయ కార్యక్రమం కింద భావిస్తున్నారు. వీరందరూ కలిస్తే రాబోయేటటువంటి రోజుల్లో వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అద్భుతమైనటువంటి విజయం సిద్ధించబోతోంది అనేటటువంటిది పార్టీ నిర్మాణం, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు తెలియజేసిన ఇంటర్లో ఎక్కడా కూడా వేరే దానికి ఆస్కారం లేదు.